రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ కోసం నలుగురు మృత్యువాత. డబ్బులు తెచ్చుకునేందుకు వెళ్ళి వడదెబ్బతో ముగ్గురు. ఎలా తెచ్చుకోవాలో తెలియక చింతిస్తూ మరొకరు. చంద్రబాబు నిమ్మగడ్డపై శాపనార్థాలు పెడుతున్న బాధిత కుటుంబ సభ్యులు. అవ్వాతాతలు, వృద్ధులు, వితంతువులు, తదితరులు ఇళ్లకే వెళ్ళి ప్రతి నెల టెన్షన్గా 1వ తేదీన పొద్దున్నే వాలంటీర్ల ద్వారా పింఛను అందజేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ విధానంపై టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అక్కసుకు వారు బలవుతూ ఉన్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ మైలేజ్ వస్తుందేమోనన్న అంటే దురుద్దేశంతో కూటమికి సంబంధించి వీరు ఎన్నికల సంఘానికి పదే పదే ఇచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఆంక్షలు విధించిన విషయం అందరికీ తెలిసిందే. దీంతో గత నెలలో సచివాలయాల వద్ద ఇవ్వగా దీనిపైన కూడా కూటమి అభ్యంతరాలు చెప్పడంతో ఈ నెల బ్యాంకులో పింఛను మొత్తం జమ చేయడం అయితే జరిగింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకు ఖాతాలను వారికి బ్యాంకు ఖాతాలు ఉన్న వారికి బ్యాంకులో పింఛను జమ చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బ్యాంకులకు అయితే వెళ్ళి ఇలా చాలామంది చనిపోయారన్నమాట. చిత్తూరు జిల్లాలో ఒకరైతే చనిపోవడం జరిగింది. స్పృహ కోల్పోయి పెన్షన్ కోసం వెళ్తూ మనం చూసుకున్నట్లయితే చింతిస్తూ ఒకరైతే చనిపోయేది. మనకి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో డబ్బులు వస్తాయి రా అని చెప్పేసి ఒకరు భయపడి చచ్చిపోయారు. నెక్స్ట్ పింఛన్ తీసుకున్న 10 నిమిషాలకే వడదెబ్బ అయితే తగిలి మనకి అన్నమయ్య జిల్లాలో ఒకరైతే చనిపోయారనమాట. ఇక బ్యాంకు బయట కుప్పకూలి తిరుపతిలోని చంద్రగిరిలో ఒకరైతే చనిపోవడం జరిగింది. ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే పెన్షన్ల కోసం నిన్న నలుగురు అయితే చనిపోయారు. ఇప్పుడు అప్డేట్ వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.